రీసెంట్‌గా 9 మంత్స్ స్పేస్‌లో ఉండి సునీత విలియమ్స్ గారు మళ్ళీ భూమి మీదకొచ్చారు. అలా స్పేస్‌లో ఎక్కువ రోజులు ఉండి తిరిగి వచ్చిన ఆస్ట్రోనాట్స్ అందరూ చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తారంట. అక్కడ గ్రావిటీ చాలా తక్కువ ఉంటుంది కదా! అందుకే అక్కడ ఏం పని చేయాలన్నా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఏ వస్తువైనా గాల్లో తేలుతూ ఉంటుంది. అందుకే భూమి మీదకి వచ్చాక ఇక్కడ గ్రావిటీకి వెంటనే అలవాటు పడలేరు. స్పేస్‌లో తక్కువ గ్రావిటీ ఉండడం వల్ల నడవడానికి, కూర్చోవడానికి ఛాన్స్ ఉండదు. అందుకే వాళ్ళు భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు నిల్చోడానికి నడవడానికి చాలా ఇబ్బంది పడిపోతారు. బోన్ అండ్ మజిల్ డెన్సిటీ కూడా పడిపోతుంది. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, షివరింగ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయంట. అండ్ అక్కడ ఎప్పుడు గాల్లో తేలుతూ ఉంటారు కదా, అందుకే ఇక్కడికి వచ్చాక కూడా గాల్లో తేలుతున్న ఫీలింగ్ కంటిన్యూ అవుతుందంట. అందుకే నిద్దట్లో బెడ్ మీద నుండి కిందకు పడిపోతూ ఉంటారంట. అందుకే ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి స్పేస్లో 2 hours కంపల్సరీ ఎక్సర్సైజ్ చేస్తారు. కానీ గ్రావిటీ లేకపోవడం వల్ల ఎక్సర్సైజ్ చేయడం కూడా అంత ఈజీ కాదంట. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ 1 year వరకు వాళ్ళకు ఉంటాయని సైంటిస్టులు అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.